వెల్కమ్ టు బొరారా వాయిస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రస్తుతం చర్చించుకోబోతున్న పాఠం ద్వారబంధాల చంద్రయ్య. ద్వారబంధాల చంద్రయ్య బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని ఎదిరించి పోరాడిన వీరుడు ద్వారబంధాల చంద్రయ్య. నిజానికి చంద్రయ్య ఒక్కరు కాదు, ఇద్దరు అంటున్నారు చరిత్రకారులు. అందుకే ఆ ఇద్దరు వీరుల్ని, వారి త్యాగాల్ని మనం భక్తితో స్మరిద్దాం. మొదటగా బోదలూరు నివాసి అయిన చంద్రయ్య గురించి చూద్దాం. ఈ చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లాలో బోదలూరు నివాసి. రంప పోరాటంలో ప్రముఖుడు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల వల్ల, వడ్డీ వ్యాపారుల వల్ల గిరిజనులు తీవ్రమైన దోపిడీకి గురవుతూ ఉండేవారు. గిరిజనుల ధన మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేని పరిస్థితి. ఆ స్థితిలో అమాయక గిరిజనుల ఆక్రోశం విని వారి ఆక్రందల్ని ఆపేందుకు పోరాటం చేసే ఒక నాయకుడు కోసం దేశం ఎదురు చూసింది. అతడే ద్వారబంధాల చంద్రయ్య. బోదలూరులో జన్మించిన చంద్రయ్య అన్యాయాన్ని సహించని వ్యక్తి. గుండె నిండా ధైర్యాన్ని నింపుకున్న సాహసి. దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వం మీద ధైర్యంగా తిరుగుబాటు చేశాడు. గోదావరి జిల్లాలోని ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య అనేక మార్లు బ్రిటిష్ సైన్యాలతో పోరాటం చేశాడు. అడ్డతెగల పోలీస్ స్టేషన్ని ముట్టడించి అగ్నికి ఆహుతి చేశాడు. బ్రిటిష్ అధికారులు చంద్రయ్యను పట్టుకోలేకపోయారు. ఆయన్ను పట్టి ఇచ్చిన వారికి లేదా తల నరికి తెచ్చిన వారికి 1000 రూపాయల రివార్డును 27/6/1879 ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహ స్వప్నమైన ద్వారబంధాల చంద్రయ్యని ఆయన అనుచరులే కుట్ర చేసి 1880వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన చంపేశారని చరిత్రకారులు అంటున్నారు. ఇక రెండో కథకి శరభవరానికి మధ్య బలమైన సంబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో శరభవరంలో ద్వారబంధాల వారు చాలా కాలంగా నివసిస్తూ ఉండేవారు. ఆ కుటుంబం పెద్ద ద్వారబంధాల మాధవస్వామి ఉండేవారు. ఆయన ఎత్తుగా తెల్ల మీసాలతో ఉండేవారు. మాధవస్వామి చెప్పిన దాని ప్రకారం ఆయన తాతే ద్వారబంధాల చంద్రయ్య. 1860 సెప్టెంబర్ 10వ తేదీన బొబ్బిల్లో చంద్రయ్య జన్మించారు. వారి తండ్రి లక్ష్మయ్య, తల్లి నరసమ్మ అనివార్య పరిస్థితిలో తన కొడుకుని నెల్లిపూడి గ్రామంలో తన బంధువులింటికి చేర్చింది. అక్కడే చంద్రయ్య పెద్దవాడయ్యాడు. 6 అడుగుల ఎత్తు, కోర మేసం, విశాలమైన వక్షస్థలం, తీక్షణ నేత్రాలు గల చంద్రయ్య గుండెలో స్వాతంత్ర కాంక్ష రగులుతూ ఉండేది. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను ఎదిరించడానికి చంద్రయ్య బురదకోటలో తన స్థావరం చేసుకున్నాడు. పేద ప్రజల కోసం చంద్రయ్య గంజి కేంద్రాలు నెలకొల్పాడు. పెద్దాపురం కోటలో నుండి పాత ఫిరంగులు సంపాదించి బురదకోటకు చేర్చాడు. వీరులైన యువకులను సమీకరించాడు. ఆ తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి మీద పోరాటం ఆరంభించాడు. అధిక వడ్డీలతో గిరిజనుల్ని పిప్పి చేస్తున్న స్థానిక వ్యాపారింటిని దోపిడీ చేసి బంగారం, డబ్బు పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఆ తరువాత జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ పర్వీన్ మాట్లాడుతున్న సమావేశంపై దాడి చేసి ఆంగ్ల అధికారుల్ని హెచ్చరించి వదిలిపెట్టాడు. ఆ తర్వాత బురదకోటను బ్రిటిష్ సైన్యాలు ముట్టడించాయి. భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య గిరిజన ప్రాంతమైన శరభవరం చేరారట. అక్కడే లక్ష్మమ్మ అనే యువతి ఆయన్ను ఆదరించి గాయాలను నయం చేసిందట. చంద్రయ్య ఆమెను వివాహం చేసుకున్నాడట. వారి సంతతే ఇప్పుడు శరభవరంలో ఉన్న ద్వారబంధాల వారు అని అంటారు. చివరకు స్థానిక జమీందారులు, బ్రిటిష్ ప్రభుత్వం కలిసి 1891 ఫిబ్రవరి 23న చంద్రయ్యను కిర్లంపూడి గ్రామంలో కిరాతకంగా హత్య చేశారు.